మోస్ట్ ఆఫ్ ద కార్పెంటర్స్ ఇంటీరియర్స్ చేసే చిన్న పొరపాటు వల్ల కస్టమర్లు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. అదేంటో మీకు చెప్తాను చూడండి. పరుపు లెంత్ ఎప్పుడు కూడా 75 ఇంచెస్ ఇవ్వాలండి. అలాగే విత్ అన్నది 5 feet 4 feet 6 feet అన్నది కస్టమర్ చాయిస్ అది. బట్ చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే లెంత్ అన్నది 6 feet పెడతారు, అంటే 72 అంగుళాలు. 72 అంగుళాలు పెట్టేటప్పుడు మామూలుగా మన ఇండియన్ కామన్ హైట్ 5.5 ఇంచెస్ అండి. దీని మీద పిల్లో అన్నది వేస్తాం. సో ఈ 5.5కి పిల్లో వేయటం వల్ల ఇంకొక 4 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే 66 4 దాదాపు 70 అంగుళాలు. సో ఈ 70 అంగుళాలు వచ్చేటప్పటికి మీరు 72 ఇంచెస్ లెంత్ పెట్టేటప్పటికి కస్టమర్కి ఈ లెగ్ బోర్డ్ దగ్గర గ్యాప్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 75 లెంత్ అన్నది చాలా రెగ్యులర్ గా దొరికే ప్రోడక్ట్ అండి. సో 75 లెంత్ పెట్టారనుకోండి కస్టమర్కి ఇబ్బంది ఉండదు. అలాగే 78 లెంత్ పెట్టారే అనుకోండి, రూమ్ లో స్పేస్ ఉన్నది అనుకుంటే 78 లెంత్ పెట్టారనుకోండి, అది కూడా చాలా బాగుంటుందండి. సో ఇది మాత్రం చాలా దగ్గర నేను ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ ఇంటికి మేము ప్రోడక్ట్ పంపించిన తర్వాత సైజులు రాంగ్ వస్తున్నాయని చెప్పేసి కస్టమర్ మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మేము మళ్ళీ సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది కస్టమర్కి ఇబ్బందే, మాకు ఇబ్బంది. 10 to 15 days వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలాగే వెడల్పు విషయంలో కూడాను చాలా మంది అవుట్ అండ్ అవుట్ మెజర్మెంట్ ఇస్తున్నారండి. 5 feet or 6 feet. మనకి ప్లైవుడ్ అనే స్కెట్టింగ్ ఇస్తాం. 18 mm థిక్నెస్ ఉన్నది అంటే ఇటు 18 mm అటు 18 mm అంటే 1.5 inch. ఈ 1.5 inch పరుపు తగ్గించడం అంటే కస్టమైజ్డ్ చార్జెస్ కూడా ఎక్కువైపోతాయి. అలా కాకుండా ఇన్సైడ్ అంటే ఏదైతే ఉందో స్కెట్టింగ్ లోపల మనం కరెక్ట్ గా 5 feet 4 feet or 6 feet ఈ లెంతులు పెట్టుకున్నాం అనుకోండి, రెడీమేడ్ గా పరుపు దొరుకుతుంది. నెక్స్ట్ డే డెలివరీ అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం తమిళ ఫర్నిచర్ అకౌంట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.